లేఖనాలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడు మరొకసారి తండ్రి ఈ పునరుద్ధాన దినాలు మమ్మల్ని నివసింపజేసినందుకు, మీ సన్నిధిలో కూర్చొని పెట్టినందుకు మీకు వందనాలు. మీ కృపను బట్టి మరి పాటల ద్వారా మీరు మహిమ పొందారని మేము నమ్ముచున్నాం తండ్రి. కొన్ని విషయాలు లేఖనాల ద్వారా మాట్లాడుతుండగా మీరు మాకు తోడుగా నేడుగా నడిపించండి. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తండ్రి మీకు మహిమార్థంగా జరిగిస్తారు. క్రీస్తు నామాన్ని ప్రార్థన వేపించిన మా పరమ తండ్రి, ఆమేన్. చేరవచ్చిన అందరికీ క్రీస్తు నామం వందనాలు తెలియజేసుకుంటున్నాను. నూతన విషయాలు మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ముందుగానే చెప్తున్నా, మనకి జకర్యా గ్రంథం అయితే జకర్యా గ్రంథం అయితేనే కానీ ఎజ్రా గ్రంథం కంప్లీట్ అవుతుంది. కాబట్టి జకర్యా గ్రంథాన్ని వివరించడానికి మరి త్వరగా మనం ప్రయత్నం చేసుకుందాం. అందరూ కూడా మీరు ఎంత బాగా వింటే అంత బాగా మనకు అర్థమవుతుంది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ ఓపెన్ చేయాలి. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. నేను మరలా తేరి చూడగా రెండు పర్వతముల మధ్య నుండి 4 రథాలు బయలుదేరుచు. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. మొదటి రథానికి ఎర్రని గుర్రములు, రెండవ రథమునకు నల్లని గుర్రములు, మూడవ రథమునకు తెల్లని గుర్రములు, నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగా బలమైన గుర్రములు ఉండేవి. బాగా ఇక్కడ మరొక దర్శనం జకర్యా గారి కనబడుతుంది. ఈ జకర్యా గారి కనబడుతున్న ఈ దర్శనంలో అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు అందరూ కూడా మొబైల్ ఓపెన్ చేస్తే గ్రూప్లో పెడతాను ఫోటో. ఆ ఫోటో చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 2 ఎత్తడి పర్వతాలు కనబడుతున్నాయంట. 2 పర్వతాలు. మొబైల్స్ లేవా? త్వరగా తీయండి. 2 ఎత్తడి పర్వతాలు 2 కనబడుతున్నాయంట జకర్యా గారి దర్శనంలో. ఆ 2 ఎత్తడి పర్వతాలు ఏవైతున్నావో ఆ 2 ఎత్తడి పర్వతాల మధ్య 4 రకాలైనటువంటి గుర్రాలు కనబడుతున్నాయి. ఆ 4 రకాలైన గుర్రాల్లో ఎన్ని రంగులు మనకు కనబడుతున్నాయంటే సుమారు 4 రంగులు కనబడుతున్నాయి. ఒకటి ఎరుపు, తర్వాత నలుపు, తర్వాత తెలుపు, తర్వాత చుక్కలు చుక్కలు కలిగినటువంటి ఒక 4వ క్యాటర్ కలిగినటువంటి 4 గుర్రాలు కనబడుతున్నాయి. అందులో మొదటిగా గుర్రం కనబడుతుంది, అది ఎర్రటి గుర్రం. చాలా జాగ్రత్తగా అండి. నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథాలు బయలుదేరుచు ఉండేవి. 2 పర్వతాలు, వాటి మధ్యలో నుంచి 4 రథాలు వెళ్తున్నాయంట. ఆ 4 రథాలు బయలుదేరుచుంటే ఆ పర్వతముల మధ్య ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండేవి. అంటే మామూలుగా ఉన్నటువంటి అంటే మట్టితో తయారు చేయబడిన పర్వతాలు కాదు, హిమ మంచుతో తయారు చేయబడిన పర్వతాలు కాదంట. అవి ఏ పర్వతాలంట? ఇత్తడితో తయారు చేయబడిన పర్వతాలంట. ఇప్పుడు ఆ ఇత్తడితో తయారు చేయబడిన పర్వతాల మధ్య ఎన్ని రథాలు వస్తున్నాయి? 4 రథాలు వస్తున్నాయి. బాగా విందాం. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, రెండవ రథమునకు నల్లని గుర్రములు, మూడవ రథానికి తెల్లని గుర్రము, నాలుగవ రథానికి చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములు ఉండేవి. వీళ్ళు కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి. ఆల్రెడీ మీకు జకర్యా గ్రంథాన్ని వివరిస్తున్నప్పుడు స్టార్టింగ్లో ఈ ప్రవచనం ఒకటి వచ్చింది గుర్రాల గురించి. ఎర్రని గుర్రం అంటేనే రక్తానికి సాదృశ్యం. మరొకటి నలుపు అంటేనే కొరువు తెగులు గురించినటువంటి విషయాల గురించి చెప్పడం. తర్వాత తెలుపు అంటే విజయానికి శాంతికి చేకూర్చేటువంటి సందర్భాల గురించి వివరించేటువంటి ఒక రథం. తర్వాత మచ్చలు అంటే మంచి మరియు చెడుతనాల గురించినటువంటి సందర్భాలు చెప్పేటువంటి రకమైనటువంటి 4వ గుర్రం. అందరికి అర్థమవుతుందా?
ఎరుపు రథాన్ని ఎక్కుతున్నటువంటి గుర్రం ఏదైతుందో ఆ గుర్రం దేనికి సాదృశ్యం కనబడుతుందంటే రక్తానికి సాదృశ్యం కనబడుతుంది. తర్వాత నలుపు రంగు దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే కరువు. ఎక్కడైతే తెగులు ఉన్నాయో ఆ తెగులు కరువు ఉన్న ప్రాంతాలు ఏవుతున్నావో ఆ ప్రాంతాలన్నీ కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల గురించి చెప్పడానికి ఇప్పుడు ఏ గుర్రం బయటకు వచ్చింది చెప్పండి? నలుపు గుర్రం బయటకు వచ్చింది. తర్వాత మూడో గుర్రం ఏంటి? తెల్లని. అంటే తెలుపు రంగు దేనికి సాదృశ్యం? శాంతికి సాదృశ్యం, విజయానికి సాదృశ్యం. అంటే పొరుగు దేశాలు ఏవైతున్నాయో పొరుగు దేశాల్లో విజయానికి శాంతికి చేకూరుస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి. ఆ విజయం చేకూర్చే దేశాల గురించి వివరించడానికి ఇప్పుడు ఏ గుర్రం వచ్చింది? తెల్లని గుర్రం వచ్చింది. తర్వాత నాలుగో గుర్రం మచ్చలు గల చుక్కలు అన్నటువంటి గుర్రం ఉంది. ఆ చుక్కలు గల గుర్రం దేనికి సాదృశ్యం కనబడుతుందంటే ఒక పక్కన మంచి జరుగుతుంది, అదే దేశంలో చెడు కూడా జరుగుతుంది. వీటి గురించి వివరిస్తున్నటువంటి ఈ 4 గుర్రాలు ఎవరికి కనబడుతున్నాయంటే జకరియా గారికి కనబడుతుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు మనం ఇంత వివరంగా మాట్లాడితేనే కానీ ఈ 4 గుర్రాల గురించి మనం తెలియలేదు, అవునా కాదు? ఇప్పుడు జకరియా గారికి ఈ 4 గుర్రాలు ఆ పర్వతాల మధ్యలో నుంచి వచ్చేస్తుంటే ఆయనకి ఏం అర్థమవుతుంది? చెప్పని అర్థమవుతుంది ఆయనకి? అర్థం కాదు. ఇప్పుడు జకరియా గారికి ఏమడుగుతున్నాడు? ఇప్పుడు చదువుతాం త్వరగా 4వ వచనం నుంచి. నా ఏలినవాడా ఇవి ఏమిటి అని నేను అడగగా అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువు నల్లని గుర్రమున్న రథము ఉత్తర దేశంలోనికి పోవునది. తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవును. బాగా వినండి, చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నల్లని గుర్రమట ఏ దేశం గుండా పోతుందంట? ఉత్తర దేశం. అంటే మనం ఉన్నాం ఈస్ట్ వైపు ఉంది. ఈస్ట్ అంటే తూర్పు, ఎటు సైడ్ ఉంది? ఇటువైపు ఉంది. పశ్చిమం ఇటువైపు ఉంది. ఉత్తరం ఇటువైపు ఉంది. దక్షిణం ఇటువైపు. అంటే 4 దిక్కులు ఏవైతున్నావో ఈ 4 దిక్కులకి ఈ 4 గుర్రాలని పంపిస్తున్నాడట కలలో. అర్థమవుతుంది మీ అందరికీ? ఇది తెల్లని గుర్రం, నల్లని గుర్రం, తర్వాత ఇంకో గుర్రం ఏంటి? ఎర్రని గుర్రం, చుక్కలు గుర్రం. ఈ 4 గుర్రాలు ఏవైతున్నావో ఈ 4 గుర్రాల్లో ఇప్పుడు 2 గుర్రాలు ఎవరి వైపు, ఏ దేశం వైపు వెళ్తున్నాయి? ఉత్తర దేశం వైపు వెళ్తున్నాయి. చూడండి ఒకసారి మళ్ళా. నల్లని గుర్రములున్న రథాలు ఉత్తర దేశంలోనికి పోవునది, తెల్లని గుర్రములున్న రథం వాటి వెంబడి పోవును. అంటే నల్లని గుర్రం ఏదైతుందో నల్లని గుర్రం ఉత్తర దేశానికి వెళుతూ ఉంటే ఈ ఉత్తర దేశానికి వెళుతున్న నల్లని గుర్రాన్ని మరలా ఎవరు వెంబడిస్తున్నారట? తెల్లని గుర్రం. అర్థమవుతుందా? ఇప్పుడు తెల్లని గుర్రం దేనికి సాదృశ్యం? విజయానికి సాదృశ్యం, శాంతికి సాదృశ్యం. ఇప్పుడు నల్లని గుర్రం దేనికి సాదృశ్యం చెప్పాలి? నల్లని గుర్రం దేనికి సాదృశ్యం అంటే కరువు తెగులుతో ఉన్నటువంటి దేశం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కరువు తెగులుతో ఉన్నటువంటి దేశం వెంబడి వెనకాల మరొక గుర్రం వెళ్తుంది. ఏంటి ఆ గుర్రం? బాగా గుర్తుపెట్టండి. ఏ గుర్రం? తెల్లని గుర్రం. ఇప్పుడు తెల్లని గుర్రం ఎక్కడికి వెళ్తుంది? ఉత్తర దేశంలోనికి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ చదవండి. చుక్కలు గల గుర్రములు రథము దక్షిణ దేశంలోనికి పోవు. బలమైన గుర్రములు బయలువెళ్ళి లోకమంతటా సంచరించడానికి ప్రయత్నించగా. జాగ్రత్త వినండి, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఉత్తరం. నేను ఇది చదవడానికి చాలా ప్రయత్నం చేశాను, గూగుల్లో కూడా సెర్చ్ చేశాను. ఉత్తర దేశం అంటేనే మనకి మ్యాప్లో కొన్ని విషయాలు కనబడతాయి. ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా, ఒకసారి జస్ట్ ఓపెన్ చేయండి. అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు త్వరగా తీయండి. అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశం తీసారా? అందరూ తీసారా? అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు మ్యాప్. ఇప్పుడు ఆ మ్యాప్లో ఉత్తర దిశ అనే ఒక యారో మార్గం మనకు కనబడుతుంది. ఎక్కడ? బాగా చివరి
సూసాను కోట పైన మాదీయులకి సూసాను కోటకి మధ్యలో ఉత్తర దిశ అని కనబడుతుంది. మిమ్మల్ని అడుగుతున్నా, అక్కడ ఉత్తర దిశ అని కనబడితే మనం ఏ ప్రాంతాన్ని ఉత్తర దిశ అని అనుకోవాలి? అర్థమవుతుంది మీ అందరికీ? అంటే అక్కడ కనబడుతున్న అక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ ప్రకారం మాదియా అనే ప్రాంతం ఏదవుతుందో ఆ మాదియా అనే ప్రాంతం ఉత్తర దేశానికి సంబంధించి మనకు కనబడుతుంది. అంటే సౌత్ అనే ప్రాంతం. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు లెక్కలు ఏవైతున్నావు, ఈ లెక్కలు మనం చూస్తే నాకు ఏం అర్థమవుతుందిలే. ఎందుకంటే ఉత్తర దేశానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు, కొన్ని లేఖనాలు మనకి లేఖనాల్లో ఉన్నాయి. అవి ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తర దిశ అనగానే కొన్ని ప్రాంతాలు లేఖనాలు ఉన్నాయి. ఒకసారి అదే మ్యాప్లోనికి రండి, ఒకసారి మరలా మ్యాప్ పెడుతున్నాను, బాగా చదవడానికి చూడండి, బాగా చూడండి. చూడండి, రెండు ఫోటోలు పెట్టండి. రెండు ఫోటోలు పెట్టాను. అందులో 4 కారణాలు చూపిస్తున్న ప్రాంతాలు కనబడుతున్నాయి. మధ్యలో ఇస్రాయేల్ భూభాగం కనబడుతుంది. ఆ ఇస్రాయేల్ భూభాగంలో సౌత్, ఈస్ట్, నెక్స్ట్ నార్త్, వెస్ట్, ఈ 4 ప్రాంతాలు కనబడుతున్నటువంటి 50 మార్క్స్ మీకు కనబడ్డాయా? ఫస్ట్ ఫోటో కనబడ్డాయా? అంటే నార్త్ అంటే ఏంటి? ఏ భూభాగం? ఉత్తరానికి సంబంధించి. అంటే చూడండి, బాగా చూడండి. నార్త్ అనే భూభాగం ఏంటో, నార్త్ అనే భూభాగం యెరూషలేముకి పైన ఉన్న ప్రాంతం. అర్థమవుతుంది ఇప్పుడు? నెక్స్ట్ ఈస్ట్కి ఏమున్నాయి? దాని పక్కన చూడండి, కింద అరేబియా కనబడుతుంది. కింద ఏం కనబడుతుంది? వైట్ బార్డర్లో ఉండి అరేబియా కనబడుతుంది. అందరికీ నువ్వు అనాలి, మీకు కనబడుతుంది, ఏం చేయలేదు. అరేబియా అనేది ఏ కలర్లో ఉంది? కింద వైట్ బార్డర్లో కనబడుతుంది. ఇప్పుడు నార్త్లో ఏం కనబడుతున్నాయి చూడండి. నార్త్లో కొన్ని ప్రాంతాలు కనబడుతున్నాయి. జాగ్రత్త చూడండి ఒకసారి. అలా పైకి వెళ్తే సిరియా కనబడిందా? సిరియా బాగా చూపించాలి. సిరియా. దాని తర్వాత బిబ్లియోస్. ఇవేవైతే ఉన్నావో ఇవన్నీ కూడా అలాగ పైకి వెళ్ళిపోండి, బాగా చివరికి వెళ్ళిపోండి. పైన ఒక ఊరి పేరు కనబడుతుంది. ఏంటి ఆ ఊరి పేరు చెప్పాలి? బాగా టాప్లో హారాను. అర్థమవుతుంది అందరికీ? హారాను అంటే ఇప్పుడు హారాను అనే ప్రాంతం ఏ సైడ్ ఉందన్నమాట? ఇజ్రాయేల్ భూభాగానికి చెప్పండి. ఇజ్రాయేల్ భూభాగానికి హారాను అనే ప్రాంతం ఏ భూభాగంలో ఉంది? ఉత్తర దేశం, అంటే ఉత్తర ప్రాంతానికి సంబంధించింది, ఉత్తర దిక్కు. ఇప్పుడు నెక్స్ట్ సౌత్ అంటే కింద. అర్థమవుతుందా? నార్త్ ఏమో పైన, సౌత్ అంటే కింద. ఇప్పుడు సౌత్ అంటే ఏంటి? దక్షిణం. ఇప్పుడు దక్షిణ దేశంలో ఏముంటాయి? దక్షిణ దేశంలో కింద ఈజిప్ట్ తెలుసు కదా, గూగుల్ మ్యాప్ మన బైబిల్ మ్యాప్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఈజిప్ట్. ఇప్పుడు నెక్స్ట్ వెస్ట్లోనికి వెళ్ళిపోతే ఏం కనపడుతుంది తెలుసా? వెస్ట్లోనికి వెళ్ళిపోతే మహాసముద్రం, మధ్యధరా మహాసముద్రం. బాగా గుర్తుపెట్టుకోండి. మరలా క్లియర్గా చెప్తున్నా. యెరూషలేం భూభాగం ఏతుందో ఇస్రాయేల్ భూభాగాన్ని ఈస్ట్ సైడ్ వెళ్తే, అంటే తూర్పు వైపున వెళ్తే మనకి మన ఇండియా, అరేబియా, పాకిస్తాన్ కనబడదు. మళ్ళీ చెప్తున్నా, మన ఇస్రాయేల్ భూభాగానికి తూర్పు వైపున ఏ భూభాగాలు కనబడతాయి అంటే అరేబియా కనబడుద్ది, పాకిస్తాన్ కనబడుద్ది, మన ఇండియా కూడా కనబడుతుంది. ఇప్పుడు పైకి వెళ్ళిపోతే హారాను, మెసపుతోమియా, నెక్స్ట్ ఇంకొక పెద్ద ఆయన ఉంటాడు హారాను, దాని పైనకి ఏముంటుంది? ఊరు, బబులోన్ రాజులు. అర్థమవుతుంది ఇప్పుడు? అంటే ఇస్రాయేల్ భూభాగానికి ఉత్తర వైపున, అంటే మీరున్న వైపు ఇస్రాయేల్ భూభాగం ఇదే అయితే మీరున్న వైపు ఏ భూభాగం అవుతుంది? హారాను అవుతుంది. ఇప్పుడు దక్షిణం, ఇటేపు దక్షిణం వెళ్ళిపోతే ఈజిప్ట్ కనబడుతుంది. ఇప్పుడు ఈ లేఖనాల ప్రకారం ఒక్కసారి అబ్రహాం గారు ప్రయాణం చేసే ప్రదేశంలోకి వెళ్దాం. జాగ్రత్త చూడండి. తీసారా అందరూ? చెప్పాలి, తీసారా? అక్కడ కొన్ని విషయాలు కనబడుతున్నాయి. ఏంటి అంటే ఇప్పుడు ఉత్తర దిశ అని చూశారు కదా, ఉత్తర దిశ. ఇప్పుడు ఆ ఉత్తర దిశ ఏదైతుందో ఆ ఉత్తర దిశ కింద ఏముంది? షూషా. దాని పక్కన ఏలాం, దాని పక్కన ఊరు, దాని పక్కన కల్దియా. అంటే ఊరు, కల్దియా, షూషాను, బాబేలు, హెద్దకేలు, ఈ భూభాగాలన్నీ కూడా ఇప్పుడు యెరూషలేముకి ఏ దిశను చూపిస్తున్నాయి అంటే ఉత్తర దిశను చూపిస్తున్నాయి.
అందరికి అర్థమవుతుంది క్లియర్గా చెప్పాలి. అంటే యెరూషలేము భూభాగానికి ఇటువైపు కనబడుతున్నటువంటి భూభాగాలు ఏవుతుందో మనకి ఇచ్చినటువంటి మ్యాప్ ప్రకారం ఉత్తర దిశలోనికి సంబంధించిన భూభాగాలు అవి. షూషాన్ కావచ్చు, పార్శికం కావచ్చు, బాబేలు కావచ్చు. ఈ భూభాగాలు ఏవైతున్నాయి ఈ భూభాగాలన్నీ యెరూషలేముకి ఉత్తరం వైపున ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరాన వైపున ఉన్నటువంటి ఈ భూభాగాలు ఏవైతున్నావో ఈ ఉత్తర వైపున ఉన్నటువంటి భూభాగాలకి ఏ గుర్రాలు వెళ్ళాయి ఇప్పుడు చెప్పండి. ఏ గుర్రాలు వెళ్ళాయి లేఖనాల ప్రకారం? నల్లని గుర్రం ఒకటే, తెల్లని గుర్రం ఒకటి అవుతాం. చూడండి, ఇంకో మ్యాప్ పెట్టాను కదా, అది కూడా చూడండి. ఇంకా క్లియర్గా కనబడిపోతుంది మీకు, ఇంకా క్లియర్గా కనబడిపోతుంది. ఇంకో మ్యాప్ పెట్టాను కదా, దాంట్లోనే అందులోని బ్లూ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ డిజైన్ ఉండి రెడ్ టిక్ మార్క్ కనబడుతుంది. రెడ్ టిక్ అందులో క్లియర్గా ఉత్తర దిశ అనగానే డైరెక్ట్గా బబులోనికి సంబంధించిన ప్రాంతాలు చూపిస్తాయి. అర్థమవుతుంది అందరికీ? చెప్పాలి అందరికీ. ఇంకొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. ఈ బబులోను అని మనకి తెలియాలంటే యెషయా గ్రంథం ఒకసారి తీద్దాం త్వరగా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. తూర్పున సిరియాయు పడమట నోరు తెరచి ఇశ్రాయేలీయులను మృంగివేయవలనని ఉన్నారు. చూడండి, ఒక విషయం కనబడుతుంది. తూర్పున సిరియా పడమట ఫిలిస్తీయులు నోరు తెరిచి ఇశ్రాయేలు మింగేయాలనుకుంటున్నారు. అంటే తూర్పున ఏ భూభాగం కనబడుతుందంటే సిరియా కనబడుతుందంట. కింద దక్షిణాన ఏం కనబడుతుందంట? ఫిలిస్తీన్లు కనబడుతున్నారు. పడమట తూర్పు పడమట సిరియన్లు ఫిలిస్తీన్లు ఉన్నారు. ఇప్పుడు ఉత్తరాన్ని నుంచి వచ్చేవారు ఎవరు అనుకుంటున్నారు? అశ్షూరీయులు, బబులోను సంబంధించిన రాజు. ఇప్పుడు బబులోను సంబంధించిన రాజులు ఎవరైతే ఉన్నారో బబులోను సంబంధించిన రాజుల గురించి కొన్ని విషయాలు ఉన్నాయి, త్వరగా తీద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి. బెన్యామీనీయులారా యెరూషలేములో నుండి పారిపోవుడి, తెకోవాలో బోరధ్వని చేయడి, బేత్ హక్కేరము అని వారి మీద ఆనవాలై ధ్వజము నిలవబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచు ఉన్నది. చూడండి, ఇప్పుడు ఇర్మియా గ్రంథం రాస్తున్న టైంలో ఇర్మియా గారు ఎవరి గురించి రాస్తున్నారు? బబులోను రాజు గురించి రాస్తారు. అంటే అప్పటికి ఇర్మియా గారు యోదయ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నాడు. మీరు మారు మనసు పొందాలరా, ఒకవేళ మీరు మారు మనసు పొందకపోతే దేవుడు ఎవరు రప్పించారో వారు రప్పించేస్తారంటే ఇప్పుడు బబులోను సంబంధించినటువంటి నివాసులు ఎవరుతున్నారు? బబులోని నివాసులు ఏ కొండ నుంచి వస్తున్నారు? ఏ ప్రాంతం నుంచి, ఏ దిక్కు నుండి వస్తున్నారు? ఉత్తర దిక్కు నుండి వస్తున్నారు. బాగా వినండి. ఇప్పుడు జకర్యా గ్రంథం మనం చదువుతున్నప్పుడు జకర్యా గ్రంథం 6వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఉత్తర దిక్కు అనే ప్రాంతానికి, అంటే ఉత్తర దిక్కునికి నల్లని గుర్రంతో పాటు ఇంకో గుర్రం వెళ్ళిపోయింది. ఏంటి ఆ గుర్రం? తెల్లని గుర్రం. ఇప్పుడు బబులోను సంబంధించినటువంటి ఆ ప్రాంతాలు ఏవుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతాలకి నల్ల గుర్రం వెళ్ళిందని దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఆ ప్రాంతాలు ఏం జరుగుతుంది? కరువు, కీడు అన్ని జరుగుతున్నాయి. తీగులు కూడా వస్తున్నాయి. ఏ ప్రాంతంలో? బబులోను సామ్రాజ్యం. ఇప్పుడు బబులోను ప్రాంతంలో ఇవన్నీ వస్తున్నప్పుడు వెనకాలే తెల్లని గుర్రం ఎందుకు పంపించబడుతుందండి తెలుసా? వెనకాలే తెల్లని గుర్రం ఎందుకు వెళ్తుంది? ఆ తెల్లని గుర్రం ఎవరు చెప్పండి? లాజిక్ చెప్పండి. బబులోను సామ్రాజ్యం ఉంది. ఇప్పుడు బబులోను సామ్రాజ్యంలో తెగులు, కీడు జరుగుతుంటే వెనకాలే తెల్లని గుర్రం వెళ్తుంది. ఈ తెల్లని గుర్రం ఎందుకు వెళ్తుంది? చెప్పండి గట్టిగా. శాంతిని కలిగించడానికి, విజయాన్ని కలిగించడానికి బాగానే ఉంది. నేను చెప్పింది చెప్పడం కాదు. అక్కడ ఒక ప్రవచనం కనబడుతుంది, అక్కడ ఒక సందర్భాలు ఉంటాయి. అది చెప్పండి క్లియర్గా. చదువుకున్నాం కదా మనం. బాగా చెప్తున్నాను. బబులోను సామ్రాజ్యం ఏదైతుందో బబులోను సామ్రాజ్యాన్ని కూలగొట్టేయడానికి, మొత్తం అనేది కూలగొట్టడానికి మాదీల్ని, పార్సీకుల్ని ఎక్కడ పంపిస్తున్నాడట? బబులోను సామ్రాజ్యం దగ్గర పంపిస్తున్నాడు. అర్థమవుతుంది అందరికీ? అంటే ఉత్తర దిక్కు అనే ప్రాంతానికి దేవుడు నల్లటి గుర్రాన్ని
తెల్లని గుర్రాన్ని ఎందుకు పంపించాడంటే నల్లటి గుర్రం కరువును కీడును తెగులు చేత అలా వెళ్తుంటే ఆ కరువు కీడు తెగుళ్ళతో పాటు దేవుడు ఏం చేశాడంటే మాదీయుల్ని పార్సికులు పంపించేశాడు. ఇప్పుడు మెనే టెకేల పార్సిన్ అని పదం మనకు కనబడింది. ఎందుకని ఆ టైంలో ఆయన సరైన క్రమంలో పద్ధతిలో ఏం చేయట్లేదు, పరిపాలన చేయట్లేదు. అందుకనే మాదీయులుగా పిలువబడుతున్న వారు, పార్సికులుగా పిలువబడుతున్న వారు విజయకేతను ఎగరేయడానికి ఇప్పుడు దేవుడు ఎవరు పంపిస్తున్నాడు వెనకాల చెప్పండి? తెల్లటి గుర్రం. తెల్లటి గుర్రం అంటే ఈ వచనాల ప్రకారం ఎవరు? మాదీయులు, నెక్స్ట్ పార్సికులు. ఇప్పుడు మాదీయులు పార్సికులు పంపిస్తున్నాడు. ఒకసారి చూడండి త్వరగా. నెక్స్ట్ ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఉత్తర దేశంలోనికి అంటే ఉత్తర దేశం అంటే ఇప్పుడు మనకి ఏ దేశాలని అర్థం అవ్వాలి? బబులోను దేశం, లెబనోను ప్రాంతం. ఈ లెబనోను ఉత్తర దేశంలో ఉందని, బబులోను ఉత్తర దేశంలో ఉందని, ఇప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి రాజుల్ని విజయకేతను ఎగరేయడానికి దేవుడు ఏ గుర్రాన్ని పంపించాడు? తెల్లటి గుర్రం. ఇప్పుడు తెల్లని గుర్రం దేనికి సాదృశ్యం కనబడుతుంది? మాదీయులు, పార్సికులు కనబడుతుంది. తర్వాత చుక్కలు గల గుర్రములు గల రథాలు దక్షిణ దేశంలోనికి పోవును. దక్షిణ దేశం అంటే ఫిలిస్తీన్ల ఆ దేశానికి వెళ్తున్నాయట. తర్వాత బలమైన గుర్రములు బయలువెళ్ళి లోకమంతటా ప్రయత్నించి, అంటే బలమైన గుర్రాలన్నీ కూడా లోకమంతా తిరుగుతున్నాయి. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. లోకమంతటా కూడా కొన్ని గుర్రాలు తిరుగుతున్నాయి. అంటే వాటి యొక్క సమాచారం తేవడానికి గుర్రాలు తిరుగుతూ ఉంటే దేవుడు దేన్ని ఎక్కువ పట్టుకున్నాడంటే 8వ వచనం జాగ్రత్త చూడండి. అప్పుడు అతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి పోవాడిని చూడుము. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ దేశంలోనికి పోతున్న గుర్రాలు చూడమంటున్నాడు దేవుడు జకర్యాని? ఉత్తర దేశం అంటే బబులోని దేశంలోనికి పోతున్న గుర్రాలు చూడు. అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరుచును నాతో అనడం. ఇప్పుడు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు దేవుని మహిమపరిచారా? మహిమపరచలేదు. బబులోనికి సంబంధించిన రాజులు ఏం చేశారంటే చాలా క్రూరత్వంతో నా ఆలయాన్ని కూలగొట్టేశారు. చాలా క్రూరత్వంతో నా ఉపకరణాలతో ఏం చేశారంటే వీళ్ళు మద్యాన్ని పోసుకుని తాగారు. కాబట్టి వారి యందు నాకు ఏ లేదు చెప్పనా? నెమ్మది లేదు. ఎప్పుడైతే ఆ ఉత్తర దేశంలోనికి కరువు వచ్చిందో, కీడు వచ్చిందో, తెగులు వచ్చిందో వాటి వెంటనే ఎవరు లేదు చెప్పనా? మాదీయులు, పార్సికులు వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి ఆ తెల్లని గుర్రాల బట్టి చెప్తున్నా నీకు, అవి నాకు నెమ్మది కలిగి చేస్తాయి. అంటే మాదీయులకి పార్సికులు పరిపాలన వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? బాగుందా బాగోలేదా? ఎవరు మిమ్మల్ని అడుగుతాను. మాదీయులు, పార్సికులు పరిపాలన ప్రారంభించిన తర్వాత కోరేసి ఏం చేశాడు చెప్పండి? దేవుని మందిరాన్ని కట్టడానికి పర్మిషన్ ఇచ్చాడు. అంటే దేవుని మందిరాన్ని కట్టడానికి పర్మిషనే కాదు, ఎవరైతే చెదిరిపోయిన వారు ఉన్నారో చెదిరిపోయిన వారందరూ ఎక్కడికి రమ్మన్నాడు? యెరూషలేము భూభాగానికి వచ్చారు. మీరు దేవుని మందిరాన్ని కొట్టని మీకు మేము షెల్టర్ ఇస్తామని ఆనాటి కాలంలో వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు. ఎవరు? మాదీయులు, పార్సికులు రాజులు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరుచునని ఆయనతో చెప్పాడు. అర్థమవుతుందా? అంటే సుమారుగా 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు ఉన్నటువంటి సారాంశం ఇది. సుమారుగా అరగంట సేపు అయింది కేవలం ఇది వివరించడానికి. ఇది ఒక దర్శనం. అంటే ఉత్తర దేశం అనగానే మనకి స్ట్రైక్ అవ్వాల్సినటువంటి దేశం ఏది చెప్పనా? బబులోను. ఇప్పుడు బబులోను అనే దేశం అనగానే మరొక ఒక పెద్ద స్టార్ట్ అవ్వాలి. ఎవరు అనుకుంటున్నారు స్ట్రైక్ అవ్వాల్సింది? అబ్రహాం గారు. అందుకనే హారాను అనే పదం కనబడింది. హారానులో కాపరం ఉండక మునుపు ఎవరున్నారు చెప్పండి? అది ఎక్కడ మనకి కనబడితే స్టెఫన్ గారి ప్రసంగంలో మనకి కనబడుతుంది. అర్థమవుతుంది అందరికీ? అంటే హారాను అనే ప్రాంతం మనకి వినబడిందంటే ఎవరు ఊరది అంటే హారానులో కూడా అబ్రహాం గారు కాపురం చేశాడు. సో మనకి టాప్ లో కనబడుతుందంటే దాని అర్థం ఏంటి? అది ఉత్తర దిశలో ఉన్నది. ఇప్పుడు ఈ లేఖనాల ప్రకారం జరగబోతున్నటువంటి సంగతులు ఇంకా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? జకర్యా గారితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పబోతున్నటువంటి 9 నుంచి 15 వచనాలు ఉన్నాయి. ఈ 9 నుంచి 15 వచనాల్లో జాగ్రత్తగానండి, ఇది చాలా చాలా విచిత్రంగా కనబడితే
కేవలం కనబడదు కొన్ని వచనాలే, కానీ లేఖనాల్లో చాలా లోతుగా తీసుకెళ్తాం. కాబట్టి చాలా శ్రద్ధగా వినడానికి ప్రయత్నాలు చేయండి. త్వరగానే ముగించే ప్రయత్నాలు చేస్తాం. తీద్దాం, చదవండి. 9వ వచనం నుంచి. ఇది అర్థమైంది కదా? 8వ వచనం వరకు చెప్పండి త్వరగా. 8వ వచనం వరకు అర్థమైంది కదా? ఇప్పుడు జాగ్రత్త చెప్పడానికి ట్రై చేయండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చినది ఏమనగా, చెరపట్టబడిన వారు బబులోను నుండి వచ్చిన హెల్దై, టోబియా, యోదయ అనువారు జెఫన్యా కుమారుడు యోషియా ఎంట దిగి ఉన్నారు. వారి చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారమును తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువ తల మీద ఉంచమన్నాడు. ఆగం బాగా అన్నాడు. ఇప్పుడు బబులోను దేశానికి చెరలోనికి వెళ్ళిపోయిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు ఏమవుతున్నావు? ఈ కుటుంబాలు తిరిగి ఎక్కడికి వచ్చాయి? ఇశ్రాయేలు భూభాగాలకు వచ్చాయి. ఇప్పుడు ఇశ్రాయేలు భూభాగాలకు వచ్చిన తర్వాత యాజకుడుగా దేవుడు ఎవరు నిలబెట్టాడు? దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రధాన యాజకుడిగా యెహోషువ గారు నిలబెట్టాడు. అర్థమవుతుందా? ఈ టైంలో అంటే ఎజ్రా గారి కాలంలో జకర్యా గ్రంథం రాస్తున్నప్పుడు యాజకుల గుంపులో ప్రధానుడిగా దేవుడు ఎవరు నిలబెట్టాడంటే యెహోషువ గారు నిలబెట్టాడు. ఇప్పుడు యెహోషువ గారిని నిలబెడితే ఇప్పుడు యెహోషువ గారికి ఏం కావాలంటే బంగారు కిరీటం ధరింపజేయాలి. ఇప్పుడు బంగారు కిరీటం ధరింపచేయాలంటే దేవుడు ఏం చేస్తాడంటే 4 పేరు మెన్షన్ చేశాడు. ఈ 4 పేర్లు మెన్షన్ చేసి ఈ 4 దగ్గరికి వెళ్ళి ఏ కలెక్ట్ చేయమన్నాడు చెప్పండి? అక్కడ ఏం కలెక్ట్ చేయమన్నాడు? వెండి బంగారాలు తీసుకుంటారా అంటే వెండి బంగారాలు ఈ 4 దగ్గరికి వెళ్ళమన్నాడట. మీ అందరికి అర్థమవుతుందా? వెండి బంగారాలు వారి దగ్గరికి మాత్రమే వెళ్ళు. వారి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి? వారి దగ్గర కలెక్ట్ చేసుకుని యెహోషువ గారికి బంగారు కిరీటాన్ని తయారు చేయాలి. ఇంతకు వీళ్ళెవరు? అందులో మనకి ఇతని పేరు ఆడు చూసారు, మనకు దొరకలేదు. ఎవరంటే హెల్దై గారి పేరు మనకి దొరకలేదు. మరొక అతని పేరు కనపడుతుంది. ఎవరు అనుకుంటున్నారు? టోబియా అంటే మనకి ఎవరు గుర్తొచ్చేతారు చెప్పండి? నెహమ్యా కాలంలో టోబియా గుర్తొస్తాడు, కానీ ఆయన గారు అర్థమవుతుందా? ఆయన అమ్మోనీయుడు. ఎవరు? ఆయన అమ్మోనీయుడు. మిమ్మల్ని అడుగుతున్నా, అమ్మోనీయుడి దగ్గర నుంచి దేవుడు బంగారం అడుగుతాడా చెప్పండి? అది కూడా ఎవరికి ప్రతిష్ఠించడానికి? యాజకుడు ప్రతిష్ఠించడానికి. అమ్మోని దగ్గర నుంచి దేవుడు ఏ కోరుకోడు. ఎవరి దగ్గర కోరుకుంటాడు? కేవలం ఇశ్రాయేలు గుంపులో ఉన్న వారిని మాత్రమే దేవుడు కోరుకుంటాడు. సో ఈ టోబియా ఎవరు? ఏ గోత్రానికి సంబంధించిన వాడు? కొన్ని విషయాలు నాకు తెలిసి ఒక రిఫరెన్స్ ఉంటే త్వరగా తీస్తే త్వరగా ముగించే ప్రయత్నం చేద్దాం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 60వ వచనం. దాని మాత్రం వరకండి. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 60వ వచనం. 60 వారు ఎవరనగా దెలయ్యా వంశస్థులు, తోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు. వీరు 652. మరియు యాజకులలో అక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లయి యొక్క కుమార్తెలు ఒకతను పెండ్లి చేసుకుని వారి పేర్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడిన వారి వంశస్థులు. ఇది ఆల్రెడీ ఎజ్రా గ్రంథం మనం చదువుతున్నప్పుడు వివరించాం. అసలు బర్జిల్లయి ఎవరు, బర్జిల్లయి ఎందుకు లేవీ గోత్రంలో చేర్చబడలేదు అనే విషయం మీకు చెప్పాను. అంటే ఇప్పుడు టోబియా వంశానికి సంబంధించినటువంటి టోబియా గారు ఏ గోత్రానికి సంబంధించిన వాడంటే లేవీ గోత్రానికి మిళితమైన జనాంగం. అర్థమవుతుందా? బర్జిల్లయి అంటే బర్జిల్లయి గారికి లేవీ ఇద్దరికి పుట్టినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వారు. ఎవరు? టోబియా అనే వ్యక్తి. అంటే టోబియా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో టోబియా అనే వ్యక్తి పూర్తిగా లేవీడా అంటే కాదు. అర్థమవుతుందా? టోబియా అనే వ్యక్తి పూర్తిగా లేవీడి కాదు. కొన్ని కారణాల వలన లేవీ గోత్రానికి సంబంధించిన వారిని మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పుడు వీరు మేము కూడా యాజకత్వం చేస్తామంటే మీకు కొన్ని షరతులు వర్తిస్తాయి అనేసి ఆ కాలంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరితో పెద్దలు ఏం చేశారు చెప్పండి? వారిని పక్కనెట్టారు. ఎవరిని చెప్పండి? బర్జిల్లయి వంశస్థులు.
ఇప్పుడు ఈ బర్జిల్లై వంశస్థుని పక్కన పెట్టిన వారి గుంపులో ఇప్పుడు ఎవరున్నారు? టోబియా అనే వ్యక్తి కనపడుతున్నారు. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు టోబియా అనే వ్యక్తి ఎవరైతున్నారో, టోబియా అనే వ్యక్తి ఈ లేఖనాల ప్రకారం ఏ గోత్రానికి గోత్రం ఏ గోత్రం? లేవి గోత్రం. అర్థమవుతుందా? నార్మల్గా చెప్పాలంటే, వారి వంశావళి ప్రకారం చెప్పాలంటే లేవి గోత్రానికి సంబంధించిన వాడు, కానీ యాజకత్వం చేయడానికి మాత్రం పర్మిషన్ లేదు. అర్థమవుతుంది మీ అందరికీ? నెక్స్ట్ మరొక ఆయన ఎవరు? యదాయా. ఎవరు? యదాయ గారేనా? టోబియా తర్వాత యదాయ. ఇప్పుడు యదాయ గారు ఎవరు? అదే యజ్ర గ్రంథం 2వ అధ్యాయం, అదే యజ్ర గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం. యాజకులలో యోషువ ఇంటి వారైన యదాయా వంశస్థులు 950. ఇప్పుడు ఈయన కూడా యదాయా అనే ఈ వ్యక్తి కూడా ఏ వంశానికి సంబంధించిన వాడు? లేవి గోత్రానికి సంబంధించిన. అంత అర్థమవుతుంది అందరికీ? ఇప్పుడు యదాయా గారు లేవి వంశానికి సంబంధించిన వాడే. నెక్స్ట్ టోబియా గారు లేవి గోత్రానికి సంబంధించిన వాడే. నెక్స్ట్ ఇంకొక అతను కనబడుతుంది చూడండి, జఫన్యా గారు కూడా లేఖనాల ప్రకారం ఆయనకు ఒక మరి ఈయనో తెలియదు, కానీ ఈయన గురించిన ఏ అబ్బాయి ఎవరు? యోషియా ఎవరు కూడా లేఖనాలు కనబడలే. జఫన్యా కుమారుడు యోషియా. ఈయన ఎవరో తెలియదు. అంటే మనకి లేఖనాల్లో ఈ చదువుతున్నప్పుడు హెల్దయ్ గారు, యోషి గారు వీళ్ళిద్దరు ఏ గోత్రానికి సంబంధించిన వారు తెలియలేదు, కానీ ఈ వీళ్ళిద్దరు మనకి ఏ నేర్పిస్తున్నారు? వీళ్ళిద్దరు కూడా ఏ గోత్రానికి సంబంధించిన వారు? లేవి గోత్రానికి సంబంధించిన వారు. వీరు లేవి గోత్రానికి సంబంధించిన వారికి మనకు కనబడుతున్నప్పుడు వీళ్ళిద్దరు అంటే ఒకటి ఎవరు? హెల్దయ్ గారు, 2 జఫన్యా కుమారుడైనటువంటి ఎవరు? ఆయన పేరు యోషియా. వీళ్ళిద్దరు కూడా ఏ గోత్రానికి సంబంధించిన వారే ఉండొచ్చు. మేబీ లేవి గోత్రానికి సంబంధించిన వారే ఉండొచ్చు. మరలా వీళ్ళ దగ్గరికే దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు అంటే, ఏమో వీళ్ళు ఏమైనా ఆస్తిపరులేమో. అర్థమవుతుందా? వీళ్ళు ఆస్తిపరులుగా ఉండొచ్చేమో, లేకపోతే ఎందుకు దేవుడు వారిని మాత్రమే సపరేట్ చేసి పెట్టాడు మనకైతే తెలియదు, కానీ వీళ్ళ నలుగురు దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. వెళ్ళారు. చూడండి త్వరగా. వారిని అడిగి వెండి బంగారములు తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి జాగ్రత్తగా అతనితో ఇట్లను, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమగా చిగురు అని ఒకడు పుట్టును, అతడు అతని స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడే ఏలును, సింహాసనాసీనుడే అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. జాగ్రత్తగా ఉందాం. కొన్ని వచనాలు ఉన్నాయి, కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. అర్థమవుతుందా? చిగురు అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు జకర్యా గ్రంథం 9వ వచనం నుంచి 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు జరుగుతున్నటువంటి సందర్భం ప్రకారం మొదట ఎవరికి కిరీటం ధరింప చేయాలి అని అన్నాడంటే దేవుడు యెహోషువ గారి కిరీటం దయచేయమని. ఎవరిని అడిగి? 4 వ్యక్తుల పేర్లు చెప్పాడు. ఈ 4 దగ్గరికి వెళ్ళి కిరీటం ధరింప చేసి అన్నట్టు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఆ కింద నుంచే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. ఏంటి ఆ కన్ఫ్యూజ్? చిగురు పుడతారు. చిగురు పుట్టడం అంటే మనకు అందరికి ఎవరు గుర్తొస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గుర్తొస్తారు. ఇప్పుడు చిగురు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంట చూడండి ఒకసారి. చిగురు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంట? సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అని ఒకడు కలడు. అంటే యేసుక్రీస్తు అనే ఒక పెద్ద ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? అతడు తన స్థలములలో నుండి చిగుర్స్తాడు. అంటే మిమ్మల్ని అడుగుతున్నా, చిగుర్చడం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మొక్కేస్తాం. మొక్కేసిన తర్వాత చిగురుస్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఎదుగుతుంది అని దాని అర్థం. అంతేనా? ఎదుగుతుందనా? ఇప్పుడు యేసుప్రభు వారు కూడా ఏం చేశారు? పుట్టాడు, చిగుర్చడం మొదలెట్టాడు. ఆ చిగుర్చేది ఏదైతే ఉందో అది ఎలాగేమవుతుందంటే అతడు తన స్థలములలో నుండి చిగుర్చును.
మొదలెట్టాడు. తర్వాత చదువుదాం. యెహోవా ఆలయం కట్టును. అతడు యెహోవా ఆలయమును కట్టును. ఆలయం మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు యెహోవా ఆలయమును కట్టును అనగానే మనకి ఏ ఆలయం గుర్తొచ్చేస్తుంది చెప్పండి? ఇప్పుడు ఈ లేఖనాల ప్రకారం యెరూషలేము దేవాలయం కనబడిపోతుంది. అదేంటి చిగురు అని కనబడుతుంది. ఈ చిగురు కొంపతీసి యెహోషువకి లిక్కప్పేస్తున్నాడా? మీ అందరికి అర్థమవుతుందా? చిగురు అని ఒకటి కలడు అంటున్నాడు, ఆ చిగురేమో అది ఏంట, అది జాగ్రత్తగా చిగురుస్తుందని చెప్తున్నాడు. బాగానే ఉంది. అతడు యెహోవా ఆలయాన్ని కడతాడు అంటున్నాడు. అదేంటి ఇతడు ఎలా కడతాడు యెహోవా ఆలయాన్ని? ఆ చిగురేమో యేసుక్రీస్తు రెండో ఆలయం ఎలా కట్టారప్ప అని మెట్లెక్కిపోతుంది. అందుకనే ఈ చిగురు ఏదైతే ఉందో చిగురు యెహోవా ఆలయమును కట్టును. ఆ యెహోవా ఆలయాన్ని ఎలా కడతాడంటే రాతితోటో కలపతో ఏ ఆలయం నిర్మించడు, కానీ అతడు శ్రేష్టమైన దాన్ని నిర్మిస్తాడు. ఆ శ్రేష్టమైనది ఎలా నిర్మిస్తాడంటే ఒకసారి తీద్దాం. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి చదువుదాం. 19 నుంచి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి. కాబట్టి మీరు మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారునే ఉన్నారు. తర్వాత క్రీస్తు యేసే, బాగా వినండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టుబడి ఉన్నారు. చిగురు ఉంది కదా, చిగురు ఏమైందంట? ఇప్పుడు పునాదిగా ఉందంట. చిగురు పునాది అయింది. ఇప్పుడు ఆ చిగురు పునాదిగా ఉన్న తర్వాత ఆ చిగురు ఏమవ్వాలి? ఎదగాలి. ఇప్పుడు ఆ ఎదిగే క్రమం ఎవరికి ఇచ్చాడు చేసే బాధ్యత చెప్పండి. అక్కడ కనబడుతుంది. బాధ్యత ఎవరికి ఇచ్చాడు? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడి ఉన్నారు. కట్టబడి ఉన్నారు. ఎవరు వేసిన పునాది మీద కట్టబడ్డ మనం? అపోస్తులు ప్రవక్తలు వేసిన మూలరాయి మీద కట్టబడి ఉన్న ఆ పునాది మీద. అంటే మెయిన్ పిల్లర్ ఎవరు కనబడుతున్నారు అందులో మనకి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునాది మీద మనం ఉంటే ఆ పునాది వేయబడిన తర్వాత దాని గోడలు ఎవరు కడుతున్నారు తెలుసా? ప్రవక్తలు అపోస్తులు కనబడుతున్నారు. ఆ అపోస్తులు వేసినటువంటి ఆ పునాదులు ఏవైతే ఉన్నావో ఆ పునాది మీద మనకి ఏం కనబడుతుందంట? మనం ఒక రాయిలా ఉన్నమాట. చూడండి, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచు ఉన్నది. బాగా వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మూలరాయి అయ్యాడు. తర్వాత అది పునాది ఎవరితో కట్టబడింది? అపోస్తులతోటి ప్రవక్తలతో కట్టబడింది. ఇప్పుడు అపోస్తులతోటి ప్రవక్తలతోటి ఆ పునాది అంటే ఏంటంటే పునాది కట్టబడుతూ ఉన్నప్పుడు ఈ పునాది ఏదైతే ఈ పునాదికి ఇంకేం కావాలి? పునాది వేస్తే అయిపోద్దా? బిల్డింగ్ అవ్వదు. ఇంకేం కావాలి? గోడ కావాలి. ఇప్పుడు ఆ గోడ చక్కగా అమర్చాలంటే ఎవరు రావాలి చెప్పండి? ఇప్పుడు చక్కగా అమర్చబడాలంటే ఇటుకలు ఉండాలి. అర్థమవుతుందా? అంతేనా? అర్థం కావట్లేదా? అలా చెప్పండి. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఒక ఇల్లు కట్టాలంటే ముందే ఉండాలి, మూలరాయి ఉండాలి. మూలరాయి లేకపోతే ఇల్లు కట్టేస్తామా? కట్టలేము. ఇప్పుడు మూలరాయి నిలబడిపోయింది. ఆ మూలరాయి తర్వాత ఏమొచ్చింది? పునాది కట్టాం. పునాది ఎవరు కట్టారు? ఈ ఆలయానికి చెప్పండి. అపోస్తులు ప్రవక్తలు కట్టారు. ఈ పునాది మీద అపోస్తులు ప్రవక్తలు అందరూ పునాది వేసేస్తే వీళ్ళందరూ బాగా నిలబడిపోరు. పునాది గట్టిగా ఉంది. ఎవరి పునాది? అపోస్తుల పునాది గట్టిగా ఉంది, ప్రవక్తల పునాది గట్టిగా ఉంది. ఇప్పుడు దేవుని మందిరం అవ్వాలి. ఇప్పుడు దేవుని మందిరం అమర్చబడాలంటే ఇప్పుడు ఏం కావాలి మనకి? గోడలు కావాలి. గోడలు కడితేనే ఏమవుతుంది? మందిరము పూర్తవుతుంది, బిల్డింగ్ కూడా పూర్తవుతుంది. ఇప్పుడు గోడలుగా పిలువబడుతున్నటువంటి ఆ గోడల్లోకి ఇటుకలు కూడా ఏమవ్వాలి? సరిగ్గా అమర్చబడాలి. ఇప్పుడు ఆ ఇటుక ఎవరు చెప్పండి? విశ్వాసులు. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు ఆ చిగురు ఏదైతుందో ఆ చిగురు ఏమవుతుందంట? ఒక ఆలయంగా నిలబడ్డానికి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ చిగురు మొలకెత్తడం స్టార్ట్ అయింది.
ప్రవక్తలు అపోస్తులు పునాదులు వేసేసారు. వీళ్ళు వేసిన పునాది మీద విశ్వాసిగా ఉన్న మనం ఏం చేయాలి? గోడలుగా అమర్చబడడం స్టార్ట్ అయ్యాం. అర్థమవుతుంది ఇప్పుడు. అంటే ఎప్పుడో జరగాల్సినటువంటి విషయాల్ని జకరియా గారికి దేవుడు ఎప్పుడు చెప్పేశాడు? నువ్వు యెహోషువ మీద బంగారు కిరీటం ఉంచేయడం కాదు, ఇంకో విషయం బాగా పెట్టుకో, భవిష్యత్తులో ఈ దేవాలయం కట్టిన తర్వాత మరొక దేవాలయం కట్టబడుతుంది, ఆ దేవాలయం గురించి నీకు చెప్తున్న జకరియా జాగ్రత్తగా వినని దేవుడు ముందుగానే ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? జకరియాతో మాట్లాడతాడు. చూడండి త్వరగా, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచు ఉన్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టుచూ ఉన్నారు. ఏం చేస్తారంట? మనం కూడా ఆయనకు నివాస స్థలంగా ఉండడానికి మనం కూడా ఏంటి చెప్పండి? నేను ఒక ఇటుక, మీరొక ఇటుక, మీరొక ఇటుక. మన పునాది ఎవరైపోయారు? లేఖనాలు అయిపోయాయి. లేఖనాల ద్వారా ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నారు కదా, భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు మనకి ఏమైపోయారు చెప్పండి? వాళ్ళు పునాది అయిపోయారు. వాళ్ళ పునాది మీద మనం ఏం చేయబడుతున్నాం? గోడల్లోకి ఇటుకల మధ్యలోకి మనం దూరుతున్నాం అన్నమాట. ఒక్కొక్క ఇటుక. మన ఇటుకలుగా ఉంటే ఆ రెండో రాకడ వచ్చే సమయానికి ఏమైపోద్ది? మందిరం అయిపోద్ది. ఎవరు అనుకున్న మందిరం చెప్పండి? దేవుడు అనుకున్న మందిరం రెడీ అయిపోద్ది. త్వరగా వెనక్కి వచ్చేద్దాం. జకరియా గ్రంథం 6వ అధ్యాయం. త్వరగా జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. యెహోవా ఆలయం అంటే అది స్పిరిచువల్ లైఫ్ కి సంబంధించినటువంటి ఆలయం, టెంపుల్. అది ఆయన కడతాడు. తర్వాత అతడే యెహోవా ఆలయమును కట్టును. తర్వాత చెప్పండి, అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడే ఏలును. ఏలిక అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఏలును అంటే దాని అర్థం ఏంటి? పరిపాలించడం. అంటే రాజుగా ఉండే ఆయన ఏం చేస్తారంట? పరిపాలిస్తాడంట. ఇప్పుడు రాజుగా ఉండి పరిపాలిస్తాడు అంటే దేవుడు ఇది ఎవరికి ఇచ్చిన వాగ్దానం? జకరియా చెప్పండి. దేవుడు ఎవరికి ఇచ్చిన వాగ్దానం? దావీదు గారికి ఇచ్చిన వాగ్దానం. ఎవరికి ఇచ్చిన వాగ్దానం? దావీదు గారికి ఇచ్చిన వాగ్దానం. దావీదు గారికి ఏ విధంగా ఇచ్చిన వాగ్దానం? దావీదు, నీ వంశాన్ని నేను శాశ్వత రాజ్యంగా చేస్తాను, నీ నుంచే నిత్యము ఏలబోతున్న రాజు వస్తాడని చెప్పేశాడు. ఎవరికి? దావీదు గారికి. ఇప్పుడు దావీదు గారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రపంచాన్ని ఏలడానికి, ఆ దేవుని ఆలయాన్ని ఏలడానికి దేవుడు ఎవరు నియమించుకున్నాడట? ఆ చిగురుని ఏర్పాటు చేసుకున్నాడట. ఆ చిగురే ఏం చేస్తాడు చూడండి. ఆ చిగురు ఏం చేస్తాడంట? అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడే ఏలుడు. ఆయనే సింహాసనాసీనుడే వెళ్తాడట, పరిపాలిస్తాడట. కొన్ని వచ్చిన ఉన్నాయి, త్వరగా తీద్దాం. జకరియా గ్రంథం, క్షమించండి, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 35 నుంచి. కీర్తనలు 89:35 నుంచి 89వ కీర్తన ముగించుకున్నాం త్వరగా. అతని సింహాసనం సూర్యుడు ఉన్నంత వరకు నా సన్నిధి ఏమంటదంట? ఉండుదును అనియు, చంద్రుడు ఉన్నంత కాలం అది నిలుచును అనియు, మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధ తోడని నేను ప్రమాణం చేసినని దావీదుతో నేను అబద్ధము ఆడను. ఎంతకు అర్థమవుతుందా? మళ్ళా చెబుతున్నా, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండును అని. అంటే సూర్యుడు ఎప్పుడు ఉంటాడు? యేసుప్రభువు రెండవ రాకడ వరకు వచ్చేంత వరకు సూర్యుడు అస్తమిస్తూనే ఉంటాడు. చంద్రుడు ఎప్పుడు వరకు ఉంటాడు? యేసుప్రభువు రెండవ రాకడ వచ్చేంత వరకు చంద్రుడు కూడా ఉంటాడు. అంటే ఆయన సింహాసనం ఏదైతే ఉందో, ఆయన సింహాసనం ఎవరి దగ్గర నుంచి వస్తుందని చెప్పాడు? దావీదు గారి దగ్గర నుంచి వస్తుందని చెప్పాడు. అంటే దావీదుకి నేను చేసినటువంటి నిబంధన మర్చిపోను, అది శాశ్వత కాలం నిలిచిపోద్ది. అయితే ఎంత ఇచ్చేదంటే, దేవుడు దావీదుకి ఇచ్చిన నిబంధన ఏదైతుందో ఆ నిబంధన ఏం చేస్తాడంట? లైఫ్లో
నేను కన్ఫర్మ్ చేస్తాను, ఆ ప్రవచనం నేను నెరవేరుస్తాననేసి దేవుడు ముందుగానే యోధా గోత్రంలోంచి వచ్చినటువంటి దావీదు గారు చెప్తే అదే గోత్రంలో నుంచి వచ్చాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. అంటే చిగురు గురించిన విషయాలు చాలా ఉన్నాయి, చెప్పాలంటే సమయం లేదు, త్వరగా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మరొకటి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, త్వరగా ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. కావున సైన్యములకు అధిపతికు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకింపుము, వారి చొక్కము చేయనట్టుగా నేను వారికి కరిగించుచున్నాను, నా జనులు బట్టి నేను మరేమి చేయదును, వారి నాలుక ఏమైపోతుందంట? క్షమించండి, ఇది నాకు తెలిసి రాంగ్ స్టేట్మెంట్, క్షమించండి, వేరొక రిఫరెన్స్ ఉంది, ముగించేద్దాం. లోకాగా రాసిన సువార్త 1వ అధ్యాయం, మనందరూ తెలిసిన విషయమే. లోకాగా రాసిన సువార్త 3వ అధ్యాయం, 1వ అధ్యాయం 31 నుంచి. లోకాగా రాసిన సువార్త 1వ అధ్యాయం 31 నుంచి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుతావు, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడుననియు, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన ఏం చేస్తారంటే యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండునని ఆమెతో చెప్పారు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఈ చిగురు ఏదైతే ఉందో, ఈ చిగురు ఏం చేస్తుందంట? యుగ యుగాలు సింహాసనాసీనుడే ఏలతాడు. దేని ఏలతాడు? భూమిని ఏలే రోజులు దగ్గరలో ఉంటాయని జకర్యా గారికి దర్శనంలో మాట్లాడు. ఇలా మాట్లాడేసిన తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, త్వరగా వెనక్కి వచ్చేద్దాం. ఇంకా ఈయన ఏం చేస్తారంట? 13వ వచనం, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. అతడే యెహోవా ఆలయం కడతాడు, అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడే ఏలతాడు, సింహాసనాసీనుడే అతడు యాజకత్వం చేయగా. చూడండి, మరలా ఆయన ఏం చేస్తాడంట? యాజకత్వం చేస్తాడట. మిమ్మల్ని అడుగుతున్నా, యాజకత్వం అంటే మీనింగ్ అని చెప్పండి. యాజకత్వం అంటే మీనింగ్, యాజకత్వం అంటే అర్థం. నెక్స్ట్ ఇంకా బోధించడం, ఇంకా పరిశుద్ధ ఆలయంలో చెప్పండి. పర్లేదు, నీకు ఏదైతే తెలుసో అవే చెప్పండి, తప్పులే, టైం తీసుకున్నాం. అహరోను సంతతి నుంచి వచ్చేది యాజకత్వం. అసలు యాజకత్వం అంటే ఏంటి అది అడుగుతున్నా ప్రశ్న. ఒక మాట చెప్తే సింపుల్ గా నాకు అర్థం చెప్తున్నాను, అది కరెక్ట్ రాంగ్ మీరు చెప్పండి. యాజకత్వం, ఎవరైనా ఒక పాపం చేసేటప్పుడు ఆ పాపాన్ని దేవుని పక్షాన మాట్లాడాలంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? యాజకుడు. అర్థం సింపుల్ గా మీ అందరికి అర్థమైందా? అంటే యాజకత్వం చేయడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే లేవీయుల్ని ఏర్పాటు చేసుకున్నారు, అది కూడా అహరోను సంతానం యాజకత్వం. కానీ ఇప్పుడు యాజకత్వం చేయడానికి వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి చేస్తే దేవుడు ఒప్పుకోలేదు. ఎక్కడ? పాత నిబంధన గ్రంథం. అందరికి అర్థమవుతుందా? పాత నిబంధన గ్రంథంలో యాజకత్వం చేయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? కేవలం అహరోను సంతతిని మాత్రం ఏర్పాటు చేసుకున్నాడు. సువార్తను అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? లేవి వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు యాజకత్వం అంటే ఆయనే యాజకత్వం చేస్తాడట. ఎక్కడ? ఆ పరిశుద్ధ ఆలయంలో. మరలా అంటే ఈ పరిశుద్ధ ఆలయంలో యాజకత్వం చేయడానికి అహరోను ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఎవరి పక్షాన? ఒక పాపి పక్షాన. అర్థమవుతుంది మీ అందరికీ? ఒక పాపి చేసినటువంటి పాపాల నిమిత్తం ప్రభువా ఈ పాపి చేసిన పాపం నిమిత్తం ఈ బలిని అర్పిస్తున్నాను, ఈ బలిని నువ్వు స్వీకరించు అంటే అప్పటి కాలంలో దేవుడి పక్షాన ఎవరు మాట్లాడేవారు అనుకుంటున్నారు? యాజకులు మాట్లాడేవారు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి స్ట్రైక్ అయిపోవాలి. ఏంటి? దేవుడికి నరులకి మధ్యవర్తి ఇప్పుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? మధ్యలో ఉండి మనకి మధ్యలో ఏం చేస్తున్నారు చెప్పండి? యాజకత్వం చేస్తున్నారు. అర్థమవుతుంది మీ అందరికీ? అంటే యాజకత్వం అంటే ఏంటంటే దేవుడికి మన పక్షాన
ప్రార్థన చేయడం, దేవుడికి మన పక్షాన ఏం చేయడం చెప్పన యాచనలు సమర్పించడం, దేవుడికి మన పక్షాన మన పాపాల నిమిత్తం మనం ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థన దేవుని చెంతకు వెళ్ళడం మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు రాయబారిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఒక రిఫరెన్స్ ఉంది, తర్వాత చూద్దాం. ఎవరయ్యా అంటే పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు. ఆయన ఏం చేస్తాడంట? ఆయన మన కొరకు విజ్ఞాపన చేయువాడు కూడా ఆయనే. అర్థమవుతుందా? అంటే యాజకత్వం చేయడానికి వచ్చినటువంటి ఆ పెద్ద ఆయన యేసుక్రీస్తు వారు కూడా మన కోసం ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తున్నాడట. అంటే విజ్ఞాపన ఎవరు చేస్తారు? సేవకులు చేస్తారు. అంతేనా? ఇప్పుడు నీ పక్షాన నాకు స్వస్థత రాలేదు అంటే, స్వస్థత రావాలి అన్నా, ఇట్లో ఆర్థికంగా ఇబ్బందులు పోవాలని పోవాలన్నా మనం ఎవరికి ఫోన్ చేస్తాం? ఫస్ట్ ఫోన్ ఎవరికి వెళ్తుంది? చెప్పండి, అయ్యగారికి వెళ్తుంది. అంతేనా? మన పాస్టర్ గారు ఫోన్ చేసి మిమ్మల్ని అడుగుతున్నా, పిల్లలు ఎగ్జామ్ రాయాలంటే ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి? పక్కింటి దగ్గరికి వెళ్తారా? ఎవరి దగ్గరికి వెళ్తాం? పరిగెట్టుకుని అయ్యగారింటికి వెళ్తాం. ఎందుకని? అయ్యగారు ప్రార్థన చేస్తే దేవుడు మా అబ్బాయికి మంచి రిజల్ట్ ఇస్తాడని ప్రార్థన చేయించుకుంటాం. అంటే ఇప్పుడు మనం చేసినటువంటి కార్యాల నిమిత్తం మన కొరకు తండ్రి యొక్క కుడిపార్శ్వను కూర్చున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారట? విజ్ఞాపన చేస్తున్నారట. మరొక మాట ఉంది, బాగా వినండి. హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక, పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. త్వరగా తీద్దాం. పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడిని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. చూడండి, యాజకుడు గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఆయన ఎలా వెళ్ళాడంట? ప్రధాన యాజకుడుగా. దేవుని కుమారుడిని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుతాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములను మన వలనే శోధింపబడును. ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదాము. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమవుతుంది అందరికనే. అంటే జకర్యా గ్రంథంలో చెప్పబడినటువంటి దేవుని కుమారుడు చిగురు ఏం చేస్తుందంట? దేవుని ఆలయాన్ని కడుతుందంట. చిగురు ఏం చేస్తుందంట? సింహాసనాసీనుడే ఏలుతుందంట. చిగురు ఏం చేస్తుందంట చెప్పండి? ఆయనే యాజకత్వం చేస్తున్నాడు. ఎక్కడ? ఆయన ఆలయంలో, దేవుని ఆలయంలో చేస్తున్నాడు, క్రియలు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఇంకో కొన్ని మాటలు ఉన్నాయి. అదే కింద పై వచనం, క్షమించండి, 5వ అధ్యాయం 5:5 అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తాను మహిమ పరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయన మహిమపరచు. అంటే ఈ లేఖనాల ప్రకారం మనందరికీ ఏం అర్థం అవుతుంది చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పండి యాజకత్వం చేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవుని ఆలయాన్ని కడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు చెప్పండి? సింహాసనాసీనుడే ఏలతున్నాడు. ఏలతాడు అని ముందుగానే జకర్యా గారికి దర్శనంలో కనబడ్డాడు. మరి కొన్ని మాటలు ఉన్నాయి, ముగించేస్తాను ఇక, అయిపోయింది ఇక. ఈ విషయాలని చెప్పిన తర్వాత బాగా వినండి. యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగు. ఆ ఇద్దరికి మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని ఆలయాన్ని ఎవరు కట్టేవారు చెప్పండి? ఇశ్రాయేలు అందరూ కట్టేవారు, అవునా? చెప్పండి. ఇప్పుడు 2 ఆలయాలు ఎవరు కడుతున్నారు? ఇశ్రాయేలు అందరూ కలిసి కడుతున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు కట్టాల్సినటువంటి అందరూ కట్టాల్సింది ఎవరు కడుతున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు కడుతున్నారు. అందరికి అర్థమవుతుందా? త్వరగా చెప్పండి. 2 సింహాసనాసీనుడే ఏలును. ఇప్పుడు సింహాసనం మీద ఎవరు కూర్చుండేవారు? ఒకప్పుడు యూదులు కూర్చుండేవారు.
అని అర్థమవుతుందా? యోధా గోత్రానికి సంబంధించిన వారు, రాజులు దావీదు గోత్రానికి సంబంధించిన వారు యూదుని పరిపాలన చేసేవారు. ఇప్పుడు ఆ యోధా గోత్రానికి సంబంధించిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? రాజ్యపాలన చేస్తాడు. తర్వాత యాజకత్వం ఎవరు చేసేవారు? అప్పుడు అహరోను సంతతి లేవీలు చేసేవారు. ఇప్పుడు అహరోను సంతతి లేవీలు చేయడం కాదు, యాజకత్వం చేయడం కాదు, ఆయనే యాజకత్వం చేస్తాడు. ఈ రెండింటికి అంటే ఏ రెండింటికి? రాజ్య పరిపాలన, యాజకత్వం. ఈ రెండింటికి ఆయన ఏం చేస్తాడంట చూడండి, సమాధానకరమైన యోచన కలిగిస్తాడు. ఆయనే అన్నిటినీ సమానంగా పరిపాలిస్తాడు. ఒకటి ఆయనే పరిపాలిస్తాడు, రెండు ఆయనే యాజకత్వం చేస్తాడు, ఆయనే నీ కొరకు నా కొరకు సమాధానంగా ప్రార్థనలు చేస్తాడని జకర్యా గారి దర్శనంలో మాట్లాడుతున్నాడు. అంత చిత్రం చూడండి. మన లేఖనాలు చదివితేనే ఇంకా చాలా రిఫరెన్స్ ఉంటాయి, తీసుకెళ్ళగానే గంట చెప్పాలంటే గంటలోనే ముగిచ్చేయాలి. కానీ ఎంత విచిత్రం ఉందంటే ఇవన్నీ చెప్పాడంట జకర్యా గారికి. ఎవరు? ఆ దూత, దేవుని దూత. ముగించుకుందాం. ఆ కిరీటము యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థముగా ఉంచబడి హెలేమునకును, టోబియాకును, యెదాయాకును, జఫన్య కుమారుడున్న హేమానుకును, హేనునకును ఉండును. చూడండి, అర్థమవుతుందా? అంటే పైన ఒక అతని పేరు చదువుకున్నాం కదా, ఎవరు? హెల్దయి గారు ఉన్నారు కదా. హెల్దయి గారికి మరొక పేరే ఈ పేరు. ఏ పేరు అనుకుంటున్నారు? హెలేము. ఏ పేరు? హెలేము. హెలేముకును, టోబియాకును, యెదాయాకును, జఫన్య కుమారుడు హేను. అంటే హేను అంటే ఎవరు? పైన యోషియా గారు. యోషియా గారికి మరొక పేరు హేను. ఈ హేనుకును ఉంటును దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయాన్ని కడతారు. దూరమున ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయాన్ని కడతారు. ఏ ఆలయం అనుకుంటున్నారు? ఆయన ఆలయం. ఇది కాదు, మళ్ళీ చెప్తున్నా. ఏ ఆలయం? ఇప్పుడు మనం ఉన్నాం, మన ఇశ్రాయేలు గోత్రానికి సంబంధించిన వారమా? కాదు. ఇప్పుడు మనం కూడా ఎలాగ అమర్చబడుతున్నాం? ఒక ఇటుకల వలె చెప్పండి అమర్చబడుతున్నాం. ఒక విశ్వాసిగా బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం ఒక సరిగైన క్రమంలో ఉన్నప్పుడు, మరణించిన తర్వాత మనం ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో నీతిమంతులుగా మరణిస్తే మనకు కూడా ఏమవుతుంది చెప్పండి? ఒక ఇటుక అలా నిలబడతాం. ఎక్కడ చెప్పండి? దేవుని ఆలయం. అంటే భక్తి పరులు ఎవరైతే భక్తి పరులు అందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? ఆ పరదేశంలో ఒక్కొక్క ఇటుక కింద దేవుని రాజ్యంలో అలాగా దేవుని ఆలయాన్ని కడుతున్నారు వాళ్ళు. అంటే అది ఆ స్పిరిచువల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయాన్ని కడతారు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపునని మీరు తెలుసుకుందరు. మీ దేవుడిని యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఎలాగూ జరుగును. అంటే భవిష్యత్తులో జరగబోయే సంగతులన్నీ కూడా ఇలాగ ఉంటాయనేసి జకర్యా గారికి యేసు ప్రభు వారి గురించినటువంటి విషయాలు చెప్తున్నారు. అంతే చిత్రం. యేసు ప్రభు వారి గురించి మనకి లేఖనాల్లో చాలా విషయాలు ఉన్నాయి. కానీ క్లియర్గా జకర్యా గ్రంథం ద్వారా చిగురు పుడుతుంది. ఆ చిగురు ఏం చేస్తుంది? ముగించేస్తాను. ఇంకా చిగురు ఏం చేస్తుందంట చెప్పను? ఒకటి, దేవుని ఆలయాన్ని కడుతుందంట. రెండు, సింహాసనాన్ని ఏడుతుందంట. మూడు, యాజకత్వం చేస్తుందంట. తర్వాత ఏం చేస్తుందంట? అందరికీ అంటే ఈ రెండింటికి అంటే రాజ్యానికి యాజకత్వానికి సమానత్వం అనేది యేసుక్రీస్తు వారు చేస్తారని జకర్యా గారికి దర్శనంలో మాట్లాడు. మొదటి దర్శనం చెప్పండి. 6వ అధ్యాయం మొదటి దర్శనంలో ఉత్తర దేశంలో ఉన్నటువంటి వారిని ఎవరు పంపించాడు? తెల్లటి దూతలు పంపించాడు. తెల్లటి గుర్రాలని, నల్లటి గుర్రాలను పంపించాడు. ఆ ఉత్తర దేశంలో వచ్చినటువంటి గుర్రాలు చూసి దేవుడు ఏం చేశాడంట? చాలా నెమ్మదిగా ఉండాలని ఆయన అనుకున్నట్టు నెమ్మది పరిచయం. ఇది జకర్యా గ్రంథం 6వ అధ్యాయం యొక్క సారాంశం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి. చదివితే చాలా విషయాలు మనకి అర్థమవుతాయి. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయరు గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు తండ్రి మీ పిల్లలతో మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 2 దర్శనాలు మాకు కనబడేదండి. ఆ 2 దర్శనాల్లో ఒక దర్శనం బబులోని సామ్రాజ్యం నుంచి మీ పిల్లల్ని తీసుకుని వచ్చే సందర్భం. అక్కడ నెమ్మది శాంతిని కలుగు చేస్తారు. మంచి విజయాన్ని మీరు
మాదీలకు అప్పగించారని మాకు అర్థమవుతుంది తండ్రి. రెండవ దర్శనం, యెహోషువ గారికి తల మీద కిరీటం తయారు చేయడానికి 4 వ్యక్తులు పెట్టారు తండ్రి. ఆ 4 వ్యక్తుల యొక్క నలుగురు కూడా లేవి గోత్రానికి సంబంధించిన వారుగా మాకు అర్థమైంది తండ్రి. తర్వాత తండ్రి, వారు దేవుని మందిరాన్ని కట్టాలంటే తండ్రి నీ కుమారుడు వస్తాడు. నీ కుమారుడు ద్వారా తండ్రి ఇహలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది ఒక దేవుని ఆలయం కడుతున్నాడని తండ్రి మీ కుమారుడు గురించినటువంటి కొన్ని ప్రవచనాల్లో ఒక ప్రవచనంగా కొన్ని విషయాలు జరగబోయే సంగతుల గురించి మీరు ముందుగానే చెప్పారు తండ్రి. ఆ జరగబోయే సంగతులు కూడా తండ్రి మేము తెలుసుకున్నాం. మీ కృపను బట్టి మీరు మాకు ఇచ్చిన కొద్ది కాల జీవితాన్ని బట్టి తండ్రి ఇంకా చాలా సంగతులు తండ్రి మీ పిల్లలతో ధ్యానించడానికి, మహిమపరచడానికి మీరు మాకు సమయాన్ని దయచేస్తారని కోరుకుంటున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ మాటలు విన్నారో వారిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నాం. క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువుని పొందుతుంది. ప్రభువుని వచ్చి తాను అప్పగింపబడిన రాత్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏం చేయాలని చెప్పాను.